హలో ఎవరివన్. టారిఫ్ అయితే ఈ మధ్య మనకి ఈ మాట బాగా వినబడుతుంది. ఎందుకు అంటే యూఎస్ఏలో ఉన్న ట్రంప్ అదర్ కంట్రీస్ పైన టారిఫ్ని విధిస్తున్నాడు. టారిఫ్ అంటే సింపుల్గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్. అసలు ఏ కంట్రీ ఎట్లా విధిస్తుంది, ఏ కంట్రీకి బెనిఫిట్ అవుతుందో ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు ఇండియన్ కంపెనీ ఒక గుడ్ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే, దానికి ఒక 3 lakhs రూపీస్ అనుకుందాం. ఆ 3 lakhs రూపీస్ యొక్క గుడ్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే 50% టారిఫ్ అని చెప్పినారు. అంటే ఇప్పుడు 3 lakhs రూపీస్ ఒక ప్రోడక్ట్ అనేది 4,50,000 అయింది. సో అమెరికాలో ఉండే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో మన ఇండియన్ గూడ్స్ని తీసుకునే వాళ్ళకి కాస్ట్ పెరిగిపోయింది, 4,50,000 అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారు కన్జ్యూమర్స్ అంటే కన్జ్యూమర్స్ కొనడం బంద్ చేస్తారు. కన్జ్యూమర్స్ కొనడం బంద్ చేస్తే ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ టారిఫ్ ఫ్రమ్ యూఎస్ఏ. అండ్ ఇలాగే ఇంపోర్ట్ టారిఫ్ కూడా ఉంటుంది. ఇంపోర్ట్ టారిఫ్ అంటే ఏంటి అంటే మనము వేరే కంట్రీ యొక్క వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటే కూడా టారిఫ్ ఇస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని కార్స్ ఉంటాయి, ఓకేనా, టాప్ బ్రాండ్ కార్స్ వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దానికి 100% టారిఫ్ ఇండియన్ గవర్నమెంట్ విధిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు టారిఫ్ విధించలేదు అనుకోండి, అందరూ బయట కంట్రీ ఒక కార్స్ కొన్నారనుకోండి, లగ్జరీ ప్రొడక్ట్స్, అప్పుడు ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే ఎవరైతే కంపెనీస్ ఉంటాయో లోకల్ బ్రాండ్స్, టాటా, సో అండ్ సో కంపెనీస్, వీళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. అప్పుడు కంపెనీ దెబ్బతింటుంది. సో మెయిన్ మోటివ్ ఆఫ్ టారిఫ్ ఏంటి అంటే లోకల్ కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయడానికి. బట్ ఇక్కడ లాస్ అయ్యేది ఎవరు అంటే కన్జ్యూమర్ అండ్ ఏజెంట్స్. థ్యాంక్ యూ.